సరే హాయ్ ఎవ్రీవన్, చూసారు కదా ఈ వీడియో అయితే ఫుల్ ఆన్ ఫన్ ఉండబోతుంది. ఆఫ్టర్ 7 to 8 years తర్వాత మా 10th ఫ్రెండ్స్ని అయితే మీట్ అవుతున్నా. అక్కడే రాయచూర్లోనే చదువుకున్నాం, అక్కడే పెరిగినాం, అక్కడే ఉన్నాను. అయినా కూడా 10th ఫ్రెండ్స్ అందరూ ఒకేసారి ఇట్లా మీట్ అవ్వలేకపోయాము. సో అందుకే ఏమవుతే అది అవుతుంది అనేసి 3 to 4 డేస్లోనే డిసైడ్ చేసుకుని ఎంతమంది అయితే అంతమంది మీట్ అవుదాం అనేసి ఫిక్స్ అయిపోయాము. సో ఎందుకంటే ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా 10th ఫ్రెండ్స్ గెట్ టుగెదర్, 10th ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రిప్ పోయాము, 10th ఫ్రెండ్స్ అందరూ మీటప్ అయ్యాము అనేసి చూసి మాకే లైక్ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఏందిరా మాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా మీట్ అవ్వలేకపోతున్నాం కదా అనేసి. సో అందుకే ఎంతమంది అయితే అంతమంది మేము కూడా మీట్ అవుదామని డిసైడ్ అయ్యాము. ఫైనలీ మాకు కూడా ఉన్నారు 10th ఫ్రెండ్స్, మేము కూడా మీట్ అయ్యామనేసి వీడియో అయితే చేసేసాము. సో ఇట్లా ఈ రెస్టారెంట్ వచ్చేసి గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్, రాయచూర్లోనే ఉంది అవుట్స్కర్ట్స్లో. ఇది అవుట్స్కర్ట్లో ఉంది కాబట్టి లైక్ ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కువ క్రౌడీగా ఉండదు. సో అలా మేము అందుకే డిసైడ్ చేసేసి మార్నింగ్ వచ్చేసాము. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా ఉండొచ్చు. అండ్ అన్ని ప్లేసెస్ లైక్ తిరగడానికి స్పేస్ కూడా చాలా బాగుంది. లైక్ కిడ్స్తో వచ్చిన కిడ్స్ ఏరియా కూడా ఉంది, ప్లేయింగ్ ఏరియా. అండ్ ఫ్రెండ్స్కి కూర్చోవడానికి సపరేట్ ఉంది, అండ్ వెజ్ వాళ్ళకి సపరేట్, నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్ అలా కూడా చేశారు. సో ఇంకా అట్లా వచ్చి లైక్ చుట్టూ ఏముంది చూద్దాం అనేసి రౌండ్ అయితే వేస్తున్నాము. నేనైతే ఈ రెస్టారెంట్కి 2 times వచ్చాను. ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డేకి అండ్ ఇంకొకసారి మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఫేర్వెల్ కూడా చేసుకున్నాము. సో ఇది నాకు బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది ఇట్లా గెట్ టుగెదర్కి, ఫేర్వెల్ చేసుకోవడానికి, మీటప్స్కి. అండ్ ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది, లైక్ బర్త్డే పార్టీస్, యానివర్సరీ పార్టీస్ అలా చిన్న చిన్నగా చేసుకోవడానికి కూడా. ఇక్కడ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, ఎంతమంది అయినా రావచ్చు, లైక్ బాగా ఎంజాయ్ చేసుకోవడానికి, పిక్చర్స్ దిగడానికి. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు, బ్రైట్ టు బీ పార్టీస్ అలా చేసుకోవడానికి. సో ఇంకా మేము కూడా అందుకే ఈ ప్లేస్ అయితే బాగుంటుంది కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి, ఎంజాయ్ చేసుకోవడానికి, బాగా పిక్చర్స్ దిగడానికి అనేసి. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, 10 on 8 ఇవ్వచ్చు రేటింగ్. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నాక ఇంకా మా 10th క్లాస్లో మేము ఎలా చేసాము, లైక్ స్కూల్ డేస్ ఎలా ఉండేవి, టీచర్స్తో ఎలా కొట్టించుకునే వాళ్ళము, ఎలా తిట్టించుకునే వాళ్ళము. అండ్ మీరైతే వరస్ట్ బ్యాచ్ అని ఆ తిట్టిన టీచర్స్ని అందరినీ గుర్తు చేసుకుని ఎట్లా తిట్టించుకునే వాళ్ళము, ఎలాంటి చిలిపి పనులు చేసినాం, దొంగ పనులు చేసినామని అన్నీ గుర్తు చేసుకుని బాగా నవ్వుకున్నాము. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము. లైక్ చిన్న మార్క్స్ కోసం ఎట్లా గొడవ పడే వాళ్ళము, ఒక బెంచ్ కోసం ఇక్కడ నేను కూర్చుంటా అక్కడ నువ్వు కూర్చొని. అండ్ ఇంకా ఎవరెవరో మిస్ అయిపోయినారో వాళ్ళకైతే వీడియో కాల్ చేసి అయితే మాట్లాడేసాము, వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు, మిస్సింగ్ ఫీల్ ఉండకూడదు అనేసి. సో ఇంకా అట్లా మాట్లాడుకుంటూ అన్ని డేస్ని గుర్తు చేసుకున్నాం, లైక్ ఎట్లా ఎంజాయ్ చేసాము అనేసి. సో ఫైనలీ మేము కూడా మీట్ అవుతామని అస్సలు అనుకోలేదు. సో మేము కూడా మీట్ అయినాము ఆఫ్టర్ 8 years. లైక్ ఇంతమంది కూడా ప్లాన్ చేసుకోలేదు, ఇంకోసారి బాగా గట్టిగా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం హ్యూజ్ నెంబర్లోనే మీట్ అవుతాము. అండ్ ఇంకా ఫుడ్ అంతా తినేసాక లాస్ట్కి గ్రూప్ ఫొటోస్ అవన్నీ దిగాము. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసి ఫైనలీ మేము కూడా మీట్ అయ్యాము. ఇంకా అంతా అయిపోయినాక రిటర్న్ వస్తున్నప్పుడు మా బండి కూడా ఆగిపోయింది, మళ్ళీ అక్కడి నుంచి వేరే స్కూటీ పైన వెళ్ళాము. సో మీలో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ మీట్ అవ్వడానికి రెడీ లేకపోతే వాళ్ళకి వీడియో షేర్ చేసి మనం కూడా మీట్ అవుదామని చెప్పండి.